ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని జోడిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని రైతులతో కలిసి మహా ఉద్యమంగా చేయబోతున్న రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు పసిడి పంటలు కార్యక్రమంలో వీట్ గ్రాస్ లేదా గోధుమ గడ్డి తయారు చేసి ఎంతో మందికి ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్న ప్రవీణ్ ద్వారా వీట్ గ్రాస్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. వీట్ గ్రాస్ లేదా గోధుమ గడ్డి, ఇందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఆరోగ్యపరంగా ఎన్నో పోషక విలువల్ని దాచుకున్న ఈ గోధుమ గడ్డిలో నిక్షిప్తమైన పోషకాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. అన్ని రకాల పోషక విలువలు కలిగిన గోధుమ గడ్డి రసాన్ని లేదా పౌడర్ ద్వారా దాదాపు 80% ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ గోధుమ గడ్డి తయారీ, దాని ఉప ఉత్పత్తులను తయారు చేసి ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తున్న ప్రవీణ్ ని మనం అభినందిస్తూనే ఆకుపచ్చని అభినందనలు తెలియచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరింతగా మనం ప్రవీణ్ ద్వారా గోధుమ గడ్డి లేదా వీట్ గ్రాస్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్. మేము గత 10 ఏళ్ల నుంచి గోధుమ గడ్డిని హైడ్రోపోనిక్ సిస్టంలో పెంచుతూ ఉన్నాం. హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటే సాయిల్లెస్ కల్టివేషన్, మట్టి లేకుండా గోధుమ గడ్డిని పెంచే విధానం. ఈ సిస్టంలో ఏంటంటే దీనికి కావాల్సిన క్లైమేట్ కానీ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇందులో ఏంటంటే 18 నుంచి 22 డిగ్రీల మధ్యలో ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ 7 రోజులు గోధుమ గడ్డిని పెంచడం. ఆ పెంచిన గోధుమ గడ్డిని చూస్తే ఈ రకంగా గోధుమ గడ్డి అనేది పెరుగుతుంది. ఇది 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి. 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డిని 8వ రోజు మేము కట్ చేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తాం. అండ్ ఇందులో ఏంటంటే మట్టి కానీ ఎటువంటిది ఏది ఉండదు. అండ్ ఇది పూర్తిగా ఇత్తనంలో ఉన్న గోధుమలు తీసుకొని మాత్రమే ఇది పెరిగే సిస్టము. ఇందులో మీరు చూస్తే ఈ రకంగా గోధుమలు ఇలా వేర్లు, మధ్యలో గోధుమలు, ఇలా గడ్డి ఈ రకంగా పెరుగుతుంది. ఇందులో మొత్తం కూడాను గోధుమ ఇత్తనాలు మాత్రమే వేస్తాము, పూర్తిగా గోధుమ గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇది 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి. మామూలుగా గోధుమ గడ్డి ఏంటంటే మనకి ఇది ఒక సూపర్ ఫుడ్ అంటారు. సూపర్ ఫుడ్ ఏంటంటే మనకి సర్వరోగ నివారణ కింద పనిచేస్తుందండి. ఇది బీపీ, షుగరు, గ్యాసు, ఎసిడిటీ, అల్సర్లు, థైరాయిడ్, క్యాన్సరు, సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక చర్మవ్యాధులు అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ గోధుమ గడ్డి ద్వారా న్యాచురల్గా ఈజీగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే గోధుమ గడ్డి రకరకాలుగా పెంచే వాళ్ళు ఉన్నారు, కానీ హైడ్రోపోనిక్ సిస్టమ్ సాయిల్లెస్ కల్టివేషన్ అనేది మేము ఇండియాలో ఫస్ట్ అండి. ప్రపంచంలో కూడా ఇద్దరే ఉన్నారు. అండ్ ఇది 10 ఏళ్ల నుంచి దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీసెర్చ్ కింద, అంటే నార్మల్గా ఏంటంటే ఒక అగ్రికల్చర్ అన్నది ఒక మట్టిలో పెంచడము, ఫార్మింగ్ యాక్టివిటీలా కాకుండా ఒక అగ్రికల్చర్ని ఇండస్ట్రియల్ ప్రాసెస్లో తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాము. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఆస్ట్రేలియన్ టెక్నాలజీ. ఫస్ట్ టైం ఇండియాలో మేము ఇంట్రడ్యూస్ చేసాం. అయితే ఇది మేము మొదలుపెట్టినప్పుడు కూడా యూట్యూబ్లో అక్కడక్కడ చూసి ఇదేదో బాగుంది, గోధుమ గడ్డి ఇందులో పెంచుకోవచ్చు అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టి 2014లో మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత కూడా దాదాపు 1.5 సంవత్సరం పైన నాకు దీని మీద అర్థం చేసుకోవడం, దీని సిస్టమ్ని తెలుసుకోవడం, ఇవన్నీ చేయడానికి 1.5 సంవత్సరం పైన ఇబ్బంది అయింది. ఆ తర్వాత కూడా ఏంటంటే 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి మాత్రమే మనుషులు తినేదానికి, హెల్త్కి మంచిది. అయితే మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువ రోజులు పెంచిన ముదురుగడ్డి అమ్మటం చేస్తున్నారు. దాన్ని అలా ముదురుగడ్డి అమ్మటం వల్ల గోధుమ గడ్డి ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులం అనేవాళ్ళం, మనం గడ్డి తినం, మన ఆహారం కాదు. కానీ 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి అన్నది మనకి కావాల్సిన, అది పూర్తిగా డైజెస్టివ్ అవుతుంది. అండ్ దాని నుంచి వచ్చే న్యూట్రిషన్స్ వాల్యూస్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ ఎవరు చెప్పినా కానీ, అంటే ఏ బిజినెస్ పర్సన్ అయినా, ఇప్పుడు న్యాచురోపతి డాక్టర్స్ కావచ్చు, ఎవరు చెప్పినా కానీ 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి మాత్రమే తీసుకోండి అని చెప్తారు. కానీ మార్కెట్లో ఏమవుతుందంటే 30 రోజులు 40 రోజులు పెంచిన ముదురుగడ్డిని అమ్ముతున్నారు. అలా ముదురుగడ్డి అమ్మితే ఏమవుతుందంటే మనకి పూర్తిగా అది మనం డైజెస్ట్ చేసుకోలేము. ఇంకోటి ఏంటంటే గోధుమ గడ్డిలో సెల్యులాస్ అనే ఒక ఫైబర్ ఉంటుంది.
ఆ ఫైబర్ ఏంటంటే మనం డైజెస్ట్ చేసుకోలేం. ఇలాంటి లేత గోధుమ గడ్డి ఏంటంటే మీరు చూస్తే ఇదిగోండి ఇలా 4 ఇంచులు పెరిగిన గోధుమ గడ్డి, ఇలా వేర్లు. ఇలా మేము ఏం చేస్తామంటే పైనుంచి ఇలా గడ్డిని కట్ చేసి కింద నుంచి వేర్లు కట్ చేస్తాము. ఈ మిడిల్ పార్ట్ని ఆవులకి దానా కింద ఇచ్చేస్తాం. ఇది ప్రాపర్గా పెరిగింది అంటే మనుషులు తినేదానికి లేత గోధుమ గడ్డే. అంటే గోధుమ గడ్డి అంటే ఒక మైక్రోగ్రీన్ లాంటి స్టేజ్లో ఉన్నది, మొలక దశలో ఉన్న గోధుమ గడ్డి మాత్రమే మనుషులు తినేది. ఎక్కువ రోజులు పెంచి ముదురుగడ్డి చేసి అమ్ముతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఎప్పుడైతే గోధుమ గడ్డి 8వ రోజు దాటిన తర్వాత 9వ రోజు నుంచి సెకండ్ లీఫ్ వస్తుంది. ఇది అలా పక్కన ఇత్తనం పడి ఉంటే దాని నుంచి వచ్చింది. ఇది నాకు తెలిసి ఇది 12 రోజులు అయి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే 12 రోజులు అవుతుందో 2 ఆకులు వస్తాయి. అదే 30 రోజులు 40 రోజులు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంత మూరుడు గడ్డి కింద అవుతుంది, ప్లస్ ఆకులు కూడా ఎక్కువ వస్తాయి. అలా ఎక్కువ ఈల్డ్ వస్తుందని చెప్పేసి పశువులు తినే గడ్డిని పౌడర్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దానివల్ల రిజల్ట్ ఉండదు, ప్లస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తర్వాత రకరకాల ఫ్యూచర్లో ఏంటంటే రకరకాల ఇబ్బందులు కూడా వస్తాయి. కానీ మేమేమంటే ఇలా ప్రాపర్గా 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి మాత్రమే ఇస్తాం. అండ్ ఇలా 2 ఆకులు 3 ఆకులు లేకుండా. అండ్ ఇళ్లల్లో పెంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే అది కొంచెం పెరిగిన తర్వాత రెండోసారి కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పెరుగుతుంది, 2 సార్లు కట్ చేసుకుందాము 3 సార్లు కట్ చేసుకుందామని చేసుకుంటున్నారు. కానీ మేము చెప్పడానికి మేము ఒక పౌడర్ చేసి అమ్ముతున్నా కానీ సింగిల్ క్రాప్ సింగిల్ హార్వెస్ట్ చేయండి. మేము గడ్డి వేర్లు 2 కట్ చేసేస్తాము, ఇంకోసారి పెరిగేది కూడా ఛాన్స్ ఉండదు. కానీ రిజల్ట్స్ మటుకు బయట వాటితో కంపేర్ చేసుకుంటే 7 to 10 టైమ్స్ బెస్ట్ రిజల్ట్స్ అండి. ఆ రిజల్ట్స్ ఏదైతే వస్తున్నాయో అన్నిటి మీద అంటే ఇందాక చెప్పినట్టు మామూలుగా బీపీ, షుగరు, గ్యాసు, ఎసిడిటీ, అల్సర్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినా కానీ మేమేం చేసామంటే ఒక విజిబుల్ ప్రాబ్లమ్ అంటే గోధుమ గడ్డి 7 రోజులు పెరిగిందే కరెక్టు అని ప్రూవ్ చేయడం కోసము మేము స్కిన్ ప్రాబ్లం అనే దాన్ని మేము తీసుకున్నాము. ఆ స్కిన్ ప్రాబ్లం మీద రిజల్ట్స్ చూపిస్తూ, అంటే స్కిన్ ప్రాబ్లం ఎలా ఉంటుంది నాకే కాకుండా నా పక్కనోడికి కూడా తెలుస్తుంది, అరే ప్రాబ్లం ఉంది అది తగ్గింది అనే విషయం. అలా మేము గోధుమ గడ్డితోటి సోపు, క్రీము, షాంపూ ఇవన్నీ కూడా గోధుమ గడ్డితోటి చేస్తూ స్కిన్ ప్రాబ్లమ్స్కి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాం. అండ్ ఈ రకంగా స్కిన్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసేది కూడా ప్రపంచంలో ఇద్దరే అండి. హైదరాబాద్లో మేము ఫస్ట్, అండ్ ఆస్ట్రేలియాలో ఇంకొకరు చేస్తున్నారు. అండ్ మేము చేసేది పూర్తిగా న్యాచురోపతి అండ్ ఆయుర్వేదిక్ సిస్టంలో చేస్తున్నాము. వేరేజ్ ఆస్ట్రేలియాలో చేసేవాళ్ళు గోధుమ గడ్డిని పెంచి, వాళ్ళు కూడా ఎక్కువ రోజులు పెంచి దాని ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్స్ నుంచి క్రీమ్స్, స్ప్రేస్ ఇలాంటివి చేస్తున్నారు. అండ్ పూర్తిగా న్యాచురల్గా ఆయుర్వేదిక్ సిస్టమ్, న్యాచురోపతి బేసిస్లో మేము చేస్తున్నాము. అండ్ ఈ ప్రోడక్ట్స్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్దామనే సంకల్పంతో మేము చేస్తున్నాం. అండ్ ఈ గోధుమలు ఎలా పెంచుతాము ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తాను, రండి చూపిస్తాను. మేము ఫస్ట్ గోధుమలు అన్నది పూర్తిగా కడిగేసి ఒక 8 నుంచి 12 గంటలు నానబెడతామండి. నానబెట్టిన తర్వాత దాన్ని మూట కట్టి నెక్స్ట్ డే, అంటే ఇక్కడ ఈ మిషన్లో 0 డే అనమాట. ఫస్ట్ డే వచ్చేసి ఇలా ట్రేలల్లో పూర్తిగా ఇలా అమర్చేసి ఇలా ట్రేలు పెడతాం. ఇందులో మీరు చూస్తే 100% గోధుమలే ఉంటాయి, గోధుమ గడ్డే మాత్రమే వస్తుంది. బయట ల్యాండ్లో పెంచినప్పుడు ఏమవుతుందంటే గోధుమ గడ్డితో పాటు పక్కనున్న కలుపు మొక్కలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఇది పూర్తిగా గోధుమలు గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇది ఇక్కడ డే 1 తర్వాత ఇది డే 1కి ఇక్కడికి ఏమవుతుందంటే కొంచెం లైట్గా మొలకల్లాగా వస్తాయి. అంటే ఫస్ట్ డేకి కూడా చిన్న మొలకలు వస్తాయి, కాకపోతే ఇక్కడ కొంచెం విజిబుల్ మొలకలు వస్తాయి అన్నమాట. ఇది డే 1 కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇట్లా ఇక్కడ చూసుకుంటే ఇలా కొంచెం గ్రీన్ కలర్లో గడ్డి అన్నది మొదలవుతుంది. ఇక్కడికి రాగానే వేర్లు కూడా పూర్తిగా ఫామ్ అయిపోతాయి. వేర్లు అప్పటికే అల్లుకోవటం, అడుగు నుంచి వేర్లు అల్లుకుపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి సరైన గ్రోత్ అంటే మూడు రోజులు అయిపోయి 3వ రోజుకి వచ్చేటప్పటికి 3వ రోజు అండి, ఇది 3వ రోజు. 3వ రోజుకి వచ్చేటప్పటికే పూర్తిగా ఇలా వేర్లు కూడా పూర్తిగా ఫామ్ అయిపోయి ఉంటాయి. ఇలా పూర్తిగా మ్యాట్ రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఇది బేస్ తయారు చేసుకుంది. ఇప్పటి వరకు గోధుమలు అనేది ఒక బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక పైనుంచి పెరగటం మొదలవుతుంది. అది 3rd డే అయిపోతే ఇది 4th డే ఇంకొంచెం హైట్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 4th డే, 5th డే, 6th డే ఈ 3 రోజుల్లో ప్రతిరోజు ఒక ½ ఇంచు నుంచి 1 ఇంచు వరకు పెరుగుతూ ఉంటుంది.
ఇది ఫిఫ్త్ డేకి పూర్తిగా ఇది అయిపోతుంది. ఇది 6th డే అండి. ఈ పాటికి ఇది 6th డేకి వచ్చేప్పటికి పూర్తిగా ఒక 4 ఇంచులు 3.5-4 ఇంచుల వరకు పెరిగిపోతుంది. ఇది 7th డే. ఇక 7th డే అయిపోగానే 8th డే రోజు మేము కట్ చేస్తాం. ఇది ఇంకా కట్టింగ్కి రెడీగా ఉన్న గడ్డి. ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకుంటే పూర్తిగా వేర్లు ఒక మ్యాట్ లాగా ఫామ్ అయిపోయి పూర్తిగా బేస్ క్రియేట్ చేసుకుంది. ఇలా వేర్లతో కూడిన గోధుమ గడ్డి అనేది మేము రెడీ చేస్తాము. నెక్స్ట్ దీన్ని కట్ చేసి ఇచ్చేస్తాము. అయితే మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మట్టి లేకుండా ఎలా పెరుగుతుంది ఏంటనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే ప్రతి విత్తనానికి ఒక సీజన్ అంటూ ఉంటుంది. ఆ సీజన్ ఏంటంటే గోధుమ విషయానికి వస్తే వింటర్ అనేది దీనికి సీజన్. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ వింటర్ ఎన్వైర్న్మెంటు దానికి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొవైడ్ చేయడం వల్ల 365 రోజులు కూడాను అది అంటే దాని నేచర్ ప్రకారం దాని ప్రకృతి ప్రకారం అది పెరగటానికి వస్తుంది. అండ్ 365 రోజులు ఒకటే రకమైన ఈల్డ్ క్రాపు క్వాలిటీ ఇది మెయింటైన్ చేస్తాం. ఇలా బయట పెంచే వాళ్ళకి ఏమవుతుందంటే బయటకున్న క్లైమేట్ అంటే వర్షాకాలం ఒక రకంగా ఎండాకాలం ఒక రకంగా దాని హెల్త్ దాని గ్రోత్ దాని రిజల్ట్ అదన్నీ సీజనల్గా డిపెండ్ అయిపోయి మారిపోతూ ఉంటుంది. వేరేజ్ మేమిచ్చే దీంట్లో ఏంటంటే 365 రోజులు ఒకటే క్లైమేట్ మెయింటైన్ చేస్తున్నాము. దానికి కావాల్సిన టెంపరేచరు వాటరు దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అది 365 రోజులు మనకు ఒకటే క్రాప్ అనేది వస్తుంది. అండ్ ఈ రావడమే కాకుండా మేము 7 రోజులు ఏదైతే ప్రాపర్గా పెంచుతున్నామో మనుషులు తినేదానికి ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావచ్చు హ్యూమన్ నేచర్కి కావచ్చు అవన్నీ మెయింటైన్ చేస్తూ పూర్తి హైజీనిక్ గోధుమ గడ్డి అనేది ఇలా పెంచుతున్నాం. దీన్ని ఎలా కట్ చేసి దాన్ని డ్రై చేయడం ఎలా ఏంటనేది మీకు చూపిస్తాను రండి. అనేక వ్యాధుల నివారణలో ఈ గోధుమ గడ్డి అత్యంత కీలకంగా మారబోవడం గొప్పగా అనుకోవచ్చు. క్యాన్సర్, థైరాయిడ్, రక్తహీనత, అధిక బరువు సమస్య ఇవన్నీ గోధుమ గడ్డి సేవించడం ద్వారా తగ్గిపోతాయి. ఇది చాలా కాలంగా అందరికీ తెలిసినా పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ మధ్య కాలంలో గోధుమ గడ్డికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే చాలా మంది తయారీ విధానం, సేవించే విధానం తెలియదు. దాని గురించి ప్రవీణ్ చేస్తున్న కృషి అమోఘం. తయారీ ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని వీట్ గ్రాస్ తయారీ చేస్తున్న ప్రవీణ్ అభినందనీయుడు. ఈయన గోధుమ గడ్డి ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గోధుమ గడ్డి తయారీ గురించి శిక్షణ ఇస్తున్నారు. మరింతగా మనం గోధుమ గడ్డి తయారీ గురించి వివరంగా ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ఇదిగోండి ఇలా 7 రోజులు పెరిగిపోయిన తర్వాత 8వ రోజు రెడీ అయిపోతుంది కట్టింగ్కి. దీన్ని ఏంటంటే పైనుంచి గడ్డి అడుగు నుంచి రూటు అది కట్ చేస్తాము. అండ్ ఇప్పుడు చూస్తే మీరు లైక్ ఇదే 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డిని కనుక భూమిలో కట్ చేయాలంటే చాలా లెబిరియస్ పని అండ్ ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే కూర్చొని ఆ చిన్న గడ్డిని కట్ చేయడం అనేది చాలా కష్టం. దానికోసమే ఏం చేస్తున్నారంటే ఒక 14 రోజులు అంటే 3 వారాలు 6 వారాలు అలా పెంచుకుంటూ గోధుమ గడ్డిని అనేది ఎక్కువ రోజులు పెంచి చేస్తున్నారు. ఇలా మీరు చూసుకుంటే 4 నుంచి 5 ఇంచులు మించిన లేత గోధుమ గడ్డి మాత్రమే మేము ఇస్తాము. అండ్ మనుషులు తినేదానికి కూడా లేత గోధుమ గడ్డే కరెక్ట్ అండి. ఈ రకంగా పూర్తిగా గడ్డిని అనేది ఇట్లా పైన పూర్తిగా గడ్డిని అనేది కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత వేర్లు అనేది కట్ చేస్తాం. ఇప్పుడు గడ్డి కట్ చేయడం అయిపోయింది. ఇది వేర్లండి. అండ్ హైడ్రోపోనిక్ సిస్టంలో వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గోధుమ గడ్డి యొక్క వేర్లు అంటే మట్టి లేకుండా పెంచుతాం కాబట్టి ఆ వేర్లు కూడా మేము పౌడర్ చేస్తాం. మెయిన్గా ఈ హైడ్రోపోనిక్ సిస్టంలో ఏంటంటే మనకి వేర్లు అనేది ఉంటుంది. ఈ వేర్లు ఏంటంటే గాయాలు మానిపించే గుణం దీనిలో ఎక్కువ. అండ్ గడ్డిలో కూడా ఉంటుంది కానీ వేర్లలో దాని సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ గాయాలు మానడానికి వీటికి ఈ వేర్లతో ఉన్న గోధుమ గడ్డి చాలా మంచిదని. అండ్ మేమేం చేసామంటే రకరకాల స్టార్టింగ్లో మొదలుపెట్టినప్పుడు మేము కూడా సేమ్ డయాబెటీస్ వాళ్ళకి ఇది ఇంకా మంచిదని చెప్పి స్టార్ట్ చేసి రకరకాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉండగా అందులో కొంతమంది వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఉంది, మీ పౌడర్ తాగిన తర్వాత మా స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది అనే విషయం చెప్పిన తర్వాత అరే ఇది ఈ వేర్లలో ఉన్న ప్రత్యేకత వల్ల ఈ చర్మ వ్యాధులు అనేవి తగ్గుతున్నాయి, దానికోసం మనం ఏదైనా చేయాలి అని చెప్పి
ఒక 200 సంవత్సరాల ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి వాళ్ళ సహాయంతో మేము గోధుమ గడ్డితోటి సోపు, క్రీము, షాంపూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఇది చూసుకుంటే ఎప్పుడైతే ఈ పైన గడ్డి వేర్లు కట్ చేసిన తర్వాత దీన్ని మా పశువులకి దానా కింద ఇచ్చేస్తామండి. ఇక్కడ ఏది కూడా వేస్ట్ కాదు. ఇలా గడ్డిను వేర్లు అనేది పూర్తిగా కట్ చేసిన తర్వాత వాటిని కడిగేటప్పుడు ఏంటంటే ఇది అంతా ఇట్లా మ్యాట్ లాగా ఫామ్ అయిపోయింది కదా, కడుగుతున్నప్పుడు ఏంటంటే ఇది అంత లూజ్ అవుతుంది. అలా వాటిని కడిగేసి తర్వాత దాన్ని ఎండబెడతాం. కడగటం ఎలా చేస్తారో చూపిస్తాను రండి. ఈ గడ్డి కట్ చేసిన తర్వాత ఇలా వేర్లని ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఇలా పల్చగా వేర్లు అన్నది ఇలా విడిపోతాయి. ఇది ఎండబెట్టేటప్పుడు చాలా ఈజీగా ఎండబెట్టడానికి ఇది చేస్తాము. ఇలా గడ్డి వేర్లని పూర్తిగా 1-2 సార్లు నీట్గా కడిగేసి తర్వాత గోధుమ గడ్డిని ఎండబెడతాం. ఇది సోలార్ డ్రైయింగ్, టనల్ డ్రైయింగ్ సిస్టమ్ అండి. ఇదేంటంటే యూవీ ప్రొడక్షన్ పాలిషీట్స్ ఉంటాయి, యూవీ రేస్ పడదు, అండ్ పూర్తిగా అంటే డస్ట్, వాటరు ఇలాంటివి ఏం లేకుండా ఇది డ్రై అవుతుంది. బయట మామూలుగా ఎండలో ఎండబెట్టిన ఈ కాలంలో కూడా 2-3 రోజులు పడేది ఇందులో చాలా తొందరగా ఎండుతుంది. అండ్ లోపల ఏంటంటే ఈ టనల్ సిస్టంలో ఏంటంటే లోపల వేడి జనరేట్ అయ్యి న్యాచురల్గాను తొందరగా డ్రై అవుతుంది. రండి లోపల చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇది టనల్ డ్రైయింగ్ సిస్టమ్ అండి. ఇందులో పూర్తిగా ఎండ, వాన, ఇది వాన పడటం కానీ డస్ట్ కానీ ఇలాంటివి లేకుండా అండ్ తొందరగా ఎండుతుంది. అండ్ న్యాచురల్గా ఎటువంటి ఇది లేకుండా. ఇది ఇప్పుడు నిన్న సాయంత్రం వేశారు, ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. ఈ టైంకి పూర్తిగా ఎండిపోయింది. ఎండ ఉంటే 4 నుంచి 6 గంటల్లో పూర్తిగా ఎండిపోతుంది. అదే బయట కనుక ఎండబెట్టాల్సి వస్తే పూర్తి ఎండాకాలంలో కూడా 2-3 రోజులు పట్టేది కూడా ఇందులో 4 నుంచి 6 గంటల్లో ఎండిపోతుంది. అయితే మేము చేసేది ఏంటంటే సాయంత్రం పూట అంటే డే టైంలో ఇక్కడ లోపల రాలేము. సాయంత్రం ఒక 4:30-5 తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత వచ్చి ఎండబెడతారు. నెక్స్ట్ డే మళ్ళీ సాయంత్రం వచ్చేసి మొత్తం తీసేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే 24 గంటల్లో పూర్తిగా ఎండిపోతుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే న్యూట్రిషన్ లాస్ ఉండదు, ఎక్కడా కూడా ఇది ఉండదు. అంటే కలరు, న్యూట్రిషన్ ఏది లాస్ అవ్వకుండా యూవీ ప్రొటెక్షన్ పాలిషీట్ ఉండటం వల్ల మంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. బయట వీట్ గ్రాస్ పౌడర్లు మీరు చూసినప్పుడు ఏంటంటే దాని కలరు అదంతా కూడా చాలా డల్గా ఉండడము, ఇది అంటే ఎక్కువ రోజులు ఎండితే ఏంటంటే దానిలో ఉన్న న్యాచురల్ ఎలిమెంట్స్ చాలా మిస్ అవుతాయి. ఇందులో అలాంటి ఏం మిస్ కాకుండా ఫాస్టెస్ట్ డ్రైయింగ్ అండ్ దట్టు ఎటువంటి హీట్ ప్రాసెస్ లేకుండా అంటే ప్రకృతి ఏదో ఇచ్చిందో ఆ ప్రకృతిలో ఇచ్చిన దాన్ని తీసుకొని బెస్ట్గా యూజ్ చేసుకొని ట్రై చేస్తాం. ఇది గడ్డి అండి. మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా సేమ్ గడ్డి, 4 ఇంచులు మించి లేని గడ్డి. ఈ రకంగా ఇప్పుడు నేను సాయంత్రం వేసింది ఈ మధ్యాహ్నం 2 టైంకే పూర్తిగా ఎండిపోయింది. ఈ రకంగా ఎండిపోయిన తర్వాత ఈ గడ్డిని మేము పౌడర్ చేసి దాన్ని గడ్డిని, రూట్ని రెండింటిని సపరేట్గా పౌడర్ చేసి దాన్ని ఒక మోతాదులో కలిపి వీట్ గ్రాస్ పౌడర్ విత్ రూట్స్ ఇస్తాం. అండ్ పౌడర్ పట్టడం ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను రండి. ఇది ఇప్పుడు గడ్డి ఎండబెట్టిన తర్వాత ఈ రకంగా మూటలు కట్టేస్తామండి. ఇది చూస్తే ఇది రూటు, ఇది గ్రాసు. దీన్ని మేము పౌడర్ చేస్తాము. చిన్న పల్వరైజర్ ఉంది మా దగ్గర. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే మేము అంటే ఒక రోజు 400 కేజీలు గడ్డి వేస్తే 400 కేజీల గోధుమలు మేము వేస్తే వచ్చే అవుట్పుట్ మటుకు 35 కేజీలు 40 కేజీలు లోపే వస్తుంది. అండ్ ఇలా ఆ 30-40 కేజీల గడ్డిని ఈ పల్వరైజర్లో, చిన్న పల్వరైజరు, ఇది బేసిక్ మోడల్ అనమాట అండ్ సాఫ్ట్. అయితే ఇది పౌడర్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ గడ్డిని ఇలా చిన్న ముక్కల్లాగా ఒక పెద్ద హోల్స్ ఉండేది పెట్టి, అంటే ఒకేసారి పూర్తిగా పౌడర్ చేస్తే ఏమవుతుందంటే కాస్త హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఇలా చిన్న ముక్కల్లాగా చేయించిన తర్వాత ఇలా పూర్తిగా పౌడర్ చేస్తాం. అండ్ ఈ రకంగా ఈ పౌడర్ కూడా లేతగడ్డి అవ్వడం వల్ల పూర్తి జీరోలో పెట్టకుండా కొంచెం ఫైబర్ ఉండేలాగా మేము పౌడర్ చేస్తామండి. అండ్ ఇది ఇలా రూట్ పౌడర్ కూడా చేస్తాం. అండ్ పౌడర్ పట్టడము, ఎండబెట్టడము, పౌడర్ పట్టడము ఇవన్నీ కూడా సపరేట్ ఉంటుంది. రూట్ కానీ గ్రాస్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా చేసి ప్యాకింగ్ చేసే ముందు మటుకు రూట్ని, గ్రాస్ని 2 కలిపి మేము ఇస్తాం. గోధుమ గడ్డి ఇవే కాకుండా చర్మవ్యాధులు ఉన్న వాళ్ళకి మేము సోపు, క్రీము, షాంపూ అవి చేసాము. చర్మవ్యాధుల్లో మొదలుపెడితే అంటే మామూలు మంగుమచ్చల నుంచి మొదలుపెట్టి సోరియాసిస్, ఎగ్జిమా లాంటి దీర్ఘకాలిక చర్మవ్యాధుల వరకు కూడా గోధుమ గడ్డి ద్వారా, గోధుమ గడ్డి సోపు, క్రీము, షాంపూల ద్వారా మేము ఎలాంటి రిజల్ట్ చూపించామో చూపిస్తాను రండి.
ఇప్పుడు చూసుకుంటే ప్రతి సంవత్సరము చర్మ వ్యాధులు అన్నది బాగా పెరుగుతున్నాయండి. ఆ పెరగడమే కాకుండా ఈ పూర్తిగా దీర్ఘకాలిక చర్మ వ్యాధుల కింద మారి రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అండ్ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి చూసుకుంటే ముసలి వాళ్ళ వరకు కూడాను చర్మ వ్యాధులు అన్నది చాలా పెరుగుతూ ఉన్నాయి. అండ్ వన్స్ ఒకసారి ఇది క్రానిక్ స్కిన్ ప్రాబ్లం కనుక అవుతే దాన్ని న్యాచురల్గా తగ్గించుకోవడం అనేది బెస్ట్ మార్గం అండి. మేమేం చేస్తున్నామంటే గోధుమ గడ్డి ద్వారా ఏదైతే గోధుమ గడ్డి యొక్క వేర్లలో ఉన్న ఈ వూండ్ రికవరీ ప్రాపర్టీస్ తోటి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి న్యాచురల్ సొల్యూషన్ ఇవ్వాలి అనేసి మేము ఈ ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తున్నాము. ఆవు వెన్న, 21 రకాల హర్బ్స్, వీట్ గ్రాస్ వీటితోటి ఇలా గోధుమ గడ్డి సోపు, క్రీము, షాంపూ చేశాము. అండ్ మేము వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోప్ విషయం తీసుకుంటే సోప్లో 21 రకాల హర్బ్స్, వీట్ గ్రాస్ అండ్ ఆవు వెన్నతో చేసింది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా గో ఆధారిత ఉత్పత్తుల కింద మేము తయారు చేస్తున్నాము. అండ్ దీని వెనకాల కూడా ఏంటంటే ఒక 200 సంవత్సరాల నుంచి యోగా ఫ్యామిలీని, అంటే న్యాచురోపతి ఆయుర్వేదిక్ ఫ్యామిలీని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఇలాంటి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తాము. అండ్ ఇలా సోపు, క్రీము, ఇది క్రీమ్ వచ్చేసి ఏంటంటే 9 రకాల హర్బ్స్, వీట్ గ్రాస్ అండ్ బైండింగ్ ఏజెంట్ కింద హనీ వ్యాక్స్ వాడి చేసిందండి. ఇది పూర్తిగా న్యాచురల్. అంటే ఇది మామూలుగా వింటర్ సీజన్లో మాయిశ్చరైజర్ కిందను ప్లస్ ఆల్ పర్పస్ క్రీమ్ కింద వాడుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ సోరియాసిస్ అండ్ ఎగ్జిమా లాంటి వాళ్ళకి, డ్రై స్కిన్, పొట్లు రాలటము ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇది మంచి మాయిశ్చరైజర్ కింద పనిచేస్తుంది. అండ్ ఇది పూర్తిగా హర్బల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్, న్యాచురల్ రిజల్ట్స్ వచ్చే సిస్టమ్ ఇవన్నీ. అయితే ఇది గోధుమ గడ్డితో చేసిన షాంపూ అండి. షాంపూ కూడా 18 రకాల హర్బ్స్, వీట్ గ్రాస్, చీకాకాయ, కుంకుడుకాయ, తర్వాత మందార పువ్వు, మందార ఆకు, త్రిఫల, ఇలా రకరకాల హర్బ్స్ను వాడి చేసిన షాంపూ అండి. ఇది మామూలుగా మన చిన్న స్కాల్ప్ సోరియాసిస్ కావచ్చు, తలలో ఉండే ఇరిటేషన్, ఇచ్చింగ్ నుంచి డాండ్రఫ్ కానీ, సోరియాసిస్ కానీ ఇలాంటన్నిటికీ కూడా ఇది ఒక న్యాచురల్ సొల్యూషను. 3 నుంచి 4 వాషుల్లో మీకు రిజల్ట్ అన్నది కనిపించడం స్టార్ట్ అవుతుంది. మెయిన్గా వాడాల్సింది గోధుమ గడ్డి. గోధుమ గడ్డి అన్నది మన బ్లడ్ ప్యూరిఫై చేసి లోపల ఉన్న ఇమ్యూనిటీని బెటర్ చేస్తూ, అంటే మనం చూస్తున్నాం గోధుమ గడ్డి ఏదైతే 7 రోజులు పెరిగిందో అది ఒక ప్రాణం కింద, అంటే రేపు చెట్టు కింద మారి పండ్లు ఫలాలు ఇవ్వడానికి కావాల్సిన స్టేజ్లో, అంటే ఒక మొలక దశలో ఉన్న స్టేజ్లో అది పూర్తిగా అటు గడ్డి కింద మారక ముందే మనం దాన్ని కట్ చేసి పౌడర్ చేస్తున్నాం. ఇదేమవుతుందంటే మన శరీరంలో పూర్తిగా మన ప్రతి కణంలోనూ ఏదైతే లోపం ఉందో, మన శరీరంలో ఏ లోపం ఉందో ఆ లోపం మీద ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది. వీట్ గ్రాస్ అనేది ఒక సూపర్ ఫుడ్. అందులో వీట్ గ్రాస్ పౌడర్ విత్ రూట్స్ అనేది ఇంకా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అండి. ఈ గోధుమ గడ్డి తాగుతూ ఈ సోపు, క్రీము ఇలా ఎక్స్టర్నల్గా వాడుకుంటే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూస్తే మా దగ్గర 6 నెలల చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడాను మేము ప్రోడక్ట్స్ ఇచ్చాము, రిజల్ట్స్ చూపించాం. ఇక్కడ చూసుకుంటే 6 ఏళ్ల పిల్లవాడు 8 నెలలు వాడటం జరిగింది. తను 2.5 ఏళ్ల వయసులో నుంచి సోరియాసిస్ వచ్చిందండి, చాలా ఎక్కువ వచ్చింది. మా దగ్గర రాకముందు ఇంజెక్షన్స్ తీసుకునే పరిస్థితి, వారం ఇంజెక్షన్స్ తీసుకునే పరిస్థితి. అలాంటి దాని నుంచి మేము చెప్పినట్టుగా వాళ్ళు చేశారు, అలా తగ్గించుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈయనకు వచ్చేసి దాదాపు 20 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నారు. మా దగ్గర ప్రోడక్ట్స్ వాడాడు, 12 నెలలు వాడి పూర్తిగా తగ్గించుకున్నారు. అలా 77 ఏళ్ళు, అంటే మా దగ్గర కొన్ని వేల మందికి మేము రిజల్ట్స్ ఇచ్చాము. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే ఈ 8 ఏళ్ల నుంచి కూడా మేము స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం బాగా స్టడీ చేసి ప్రతి ఒక్కరికి 1-to-1 మేము మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్ని పూర్తిగా అర్థం చేసుకొని ఒక ప్రాపర్ డైట్ ప్లాను, తర్వాత ఈ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి అనేది పూర్తిగా ఒక సిస్టమ్ డెవలప్ చేశామండి. అండ్ మా ప్రోడక్ట్స్ బయట ఎక్కడా దొరకదు. మేము ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళకి మేము ఇస్తాం. నా పేరు ప్రవీణ్. మేము గత 10 ఏళ్ల నుంచి గోధుమ గడ్డి హైడ్రోపోనిక్ సిస్టంలో పెంచుతూ అండ్ గత 8 ఏళ్ల నుంచి చర్మ వ్యాధుల మీద ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాము. అండ్ ఈ కంటైనర్ కానీ ఇదంతా కూడా మేము ఇలా ప్రతి స్టేజ్లోనూ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ ఒక ప్రాపర్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలని చెప్పి చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ కానీ మేము వాడే దానిలో కూడా ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెట్టి చేశామండి. అంటే ప్రపంచంలో ఉన్న చర్మ వ్యాధులందరికీ మనది బెస్ట్ సొల్యూషన్ అవ్వాలి అనే ఒక ఆలోచనతోటి మొదలుపెట్టాం.
ఇవి మా అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసిందండి. ఈ రేట్ కానీ ఇవన్నీ కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం వచ్చిన ప్రైజింగే తప్ప ఇక్కడ ఇది ఉండదు. అండ్ మాకెవరు మిడిల్ మెన్ లేరు. నాకు ఎంత కాస్ట్ పడుతుందో దాని మీద నేను కస్టమర్కి ఎంత ఛార్జ్ చేయాలో అది ఛార్జ్ చేస్తూ ఉంటాము. అండ్ గోధుమ గడ్డి, సోపు, క్రీము ఇవన్నీ కూడా వాడటానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి. అంటే మేము ఎందుకు బయట వాళ్ళకి ఇవ్వము అని అంటే ఇవన్నీ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్. దానికంటూ వాడటానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో మేమే చెప్పగలుగుతాం. మీ ప్రాబ్లం అర్థం చేసుకొని దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాము. గోధుమ గడ్డి ఏంటంటే జనరల్ పబ్లిక్ అందరూ తీసుకోవచ్చు. వాళ్ళ వరకు ఏంటంటే గోధుమ గడ్డి వచ్చేసి రోజు పరగడుపున ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగాలి. అండ్ ఏ ప్రాబ్లం లేనోళ్ళు 1 టైం తాగటం మంచిది. అండ్ అది కూడా ఒక 4 మంత్స్. ఏంటంటే మన రక్త కణాల లైఫ్ 120 డేస్ ఉంటుంది. ఒక 4 మంత్స్ రెగ్యులర్గా వాడటం వల్ల బాడీ రక్తం అంతా మారి ఒక రీసైక్లింగ్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఏదైనా లైక్ 2-3 ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మటుకు డైలీ 2 టైమ్స్ తీసుకోవాలండి. మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల తీసుకోవడం మంచిది. అండ్ క్యాన్సర్ లాంటి కొంచెం సివియర్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళేమో డైలీ 3 టైమ్స్ తీసుకోవాలి. అండ్ ఎప్పుడు తీసుకున్నా కానీ కాస్త ఖాళీ కడుపు ఉన్నప్పుడు, పరగడుపున కానీ, మధ్యాహ్నం పూట కానీ, సాయంత్రం పూట కానీ ఖాళీ కడుపు ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. నా పేరు ప్రవీణ్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 900000882227. ఇది వాట్సాప్ ఉంటుంది అండ్ కాలు చేయొచ్చు. బెస్ట్ ఎవరైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా మీ ఫొటోస్ అవి వాట్సాప్ చేస్తే దాన్ని చూసి మేము అర్థం చేసుకొని మీకు కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాము. అండ్ మా దగ్గర ఉన్న టీం అంతా కూడా ట్రైన్డ్ అండి. మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఓపెన్గా వాళ్ళకి చెప్పచ్చు. వాళ్ళు మీకు ప్రాపర్ గైడ్ చేస్తారు. అండ్ మా వెబ్సైట్ వచ్చేసి neutralize.in neutralize.in neutralize.inలో మా వెబ్సైట్ ఉంటుంది. లేదంటే నా ఫోన్ నెంబర్ 900000882227. ఈ నెంబర్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అండ్ మా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ అవన్నీ కూడా ఎలా చేసాము ఏంటనేది మా ప్రాసెస్ ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ఫార్మింగ్, ఈ కల్చరు ఎలా ఉంటుంది ఏంటనేసి తెలుసుకోవాలంటే అల్వాల్ మచ్చబొల్లారంలో మా ఫామ్ ఉంటుంది, వచ్చి సంప్రదించవచ్చు. అండ్ అమీర్పేట్లో మా ఆఫీస్ ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావాలంటే అమీర్పేట్లో వచ్చి మమ్మల్ని కలవచ్చు. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం.